ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. బీజేపీలో చేరికపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ ఇచ్చారు. సో ప్రధానంగా బీజేపీలో చేరికపై మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు క్లారిటీ ఇస్తూ కూడా ప్రధాని మోదీని కలవడంపై ప్రీతిరెడ్డి వివరణ ఇచ్చారు. ఏఐసిటి యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకే ప్రధానమంత్రి మోదీని కలిసినట్లుగా స్పష్టం చేశారు. ఆహ్వానం ఇవ్వడం కోసమే బీజేపీ నేతలను కలిశానంటూ కూడా ప్రీతిరెడ్డి అన్నారు. అన్ని పార్టీల నేతలను కలుస్తున్నానని ప్రీతిరెడ్డి వెల్లడించారు. కేవలం మర్యాదపూర్వకమైనటువంటి భేటీ మాత్రమేనని వివరణలో పేర్కొన్నారు. మొత్తం మీద మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగుతారంటూ కూడా తేల్చి చెప్పారు ప్రీతిరెడ్డి. గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. తాజాగా ప్రధాని మోదీని కలవడంతో ఈ వాదన మరింత బలం చేకూర్చినట్లయింది. సో దీనిపైన ప్రీతిరెడ్డి మాత్రం తాజాగా స్పందించారు. ప్రధానంగా యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి మాత్రమేనట్టు కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి ప్రీతిరెడ్డి ఏమన్నారు ఒకసారి విందాం. ఇక్కడ మనము డిజిటల్ ఇండియా కోసం మనం పిల్లలకి మొత్తం ఏఐ నేర్పిస్తున్నాం కాబట్టి ఇట్లాంటి ఒకే ఒక్క యూనివర్సిటీ మొత్తం భారతదేశంలోనే చాలా తక్కువ. ఏఐ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్, టెక్నాలజీనే కాదు, మెడిసిన్ లో, డెంటిస్ట్రీలో, అగ్రికల్చర్ లో, ఫార్మసీలో, అలైడ్ హెల్త్ లో, ప్రతి ఒక్క క్షేత్రంలో మేము ఏఐ పిల్లలకి నేర్పిస్తున్నాము. సో ఇట్లాంటి ఒక డిఫరెంట్ యూనివర్సిటీ ఓన్లీ భారతదేశంలో మన మల్లారెడ్డి యూనివర్సిటీ మాత్రమే. సో దీనికి ప్రస్తావంకి, దీనికి పిలవడానికి, ఈ ఓపెనింగ్ కి పిలవడానికి మేము మోదీ గారి దగ్గరికి వెళ్ళినాము. అక్కడ వెళ్ళినప్పుడు మన స్థానిక బీజేపీ మినిస్టర్ గారు, మన కిషన్ రెడ్డి అన్న గారు, ఇంకా అక్కడికి వెళ్ళి మేము ఇన్వైట్ చేసి మనము మన క్యాంపస్ కి ఓపెనింగ్ కి పిలుస్తున్నాం. సో దానికి ఇక్కడ మా చంద్రశేఖర్ అన్న గారు, ఆయన మన స్టేట్ తెలంగాణ ఇన్ఛార్జ్. సో ఆయనకి మనం కనెక్ట్ కావాలి కదా, ప్రతి ఒక్కరికి మనం కనెక్ట్ కావాలి కదా. ఎందుకంటే మోదీ గారు వస్తున్నారంటే ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కలిపి, అంటే భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ఆయన మన ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నారంటే మన హైదరాబాద్ ఏముంది, మన తెలంగాణ ఏముంది, మన స్టూడెంట్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ గా ఉంది, అది మనం చూపించాలి కదా. దీనికి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇవ్వాలి. నేను ఇక్కడ వచ్చింది ఇన్విటేషన్ ఇవ్వడానికి చంద్రశేఖర్ జీ గారు. ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి, ఆయన ఒక యూపీ నుంచి, ఆయన యాక్చువల్లీ ఫ్రమ్ యూపీ, సో ఈజ్ ఇన్ఛార్జ్. కాబట్టి ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను, ఇంకా ఏమీ లేదు. కార్యక్రమానికి పిలిచినప్పటికీ పార్టీ ఆఫీస్కి వచ్చి జనరల్ గా అయితే మంత్రులను వాళ్ళని పిలుస్తుంటారు. ఈయన ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ, పార్టీ ఆఫీస్ వచ్చి పొలిటికల్ గా ఇంపార్టెంట్. పొలిటికల్ కాదు ఇది. మోడీ గారు వస్తే ఆటోమేటిక్ వీళ్ళు వస్తారు. అవును, ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు వస్తున్నారంటే ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క పర్సన్ కి మనం ఇక్కడ కలవాలి. మన ప్రతి ఒక్కరికి, లక్ష్మణ్ అన్న కలవాలి, అందరికి కలవాలి, రామచంద్ర గారు టాక్ అట్లా ఉంది. కానీ నేనేం బీజేపీ చేరట్లేదు. ఒక ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ డాక్టర్. నా కింద ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నేను ప్రమోట్ చేయాలి కదా. హైదరాబాద్ లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను ప్రమోట్ చేయాలి కదా. అది ఇంకా ఎవరికి చేయాలి? భారతదేశంలో చేయాలి కదా. నేను తెలంగాణలో ఉంటే కాదు కదా, మొత్తం ఇండియా లెవెల్లో. ఈ మధ్య మీరు బీజేపీని బాగా ప్రమోట్ చేసేలాగా మాట్లాడుతున్నారు. ఎక్కడైనా త్వరలో చేరుతారు కుటుంబంతో సహా అన్నది మీరు దయచేసి అట్లాంటి యాంగిల్ దీనికి తీసుకురాకండి. నేను ఏ పార్టీ కూడా జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మీరు చంద్రశేఖర్ జీ కూడా కలిసి కూడా నేను ఒక్కటే మాట్లాడినాను. మన భారతదేశం కోసం, ఒక నేషనల్ యూనిటీ కోసం, మన ఒక నేషన్ కోసం, మన నేషన్ ప్రైడ్ కోసం మనం పోరాడాలి. ప్యాట్రియాటిజం కోసం పోరాడాలి. మనం ఫస్ట్ నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది బీజేపీ స్లోగన్ మీరు కూడా అదే చేస్తున్నారు. అవునా? నాకు తెలీదు. నాకు మీరు చెప్తుంటే నేను నేషన్ ఫస్ట్. అది ఎందుకు బీజేపీ జరుగుతుంది? ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలండి. ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ పార్టీ, ఇట్ ఈస్ అబౌట్ నేషన్ ఫస్ట్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, బీజేపీలో చేరికపోయినా, మల్లారెడ్డి చేరికపోయినా, అదేవిధంగా వారి కుటుంబం చేరికపోయినా ప్రీతిరెడ్డి అయితే కొంతవరకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎలా చూడొచ్చుంటారు పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి తన రాజకీయ ప్రయాణం పైన వస్తున్నటువంటి వార్తలను మరి తెరదించే విధంగా ఆమె ఈ రోజు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. నేను ఒక డాక్టర్ గా, నేను ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నాను, నేను రాజకీయ నాయకులుగా
లేను అంటూ కూడా మరి ఆమె మాట్లాడిన పరిస్థితి ఉంది. దాంతో పాటు నేను ఒక బిజినెస్ మ్యాన్ అలాగే ఒక డాక్టర్ కాబట్టి నాకు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావాల్సిన వాళ్ళే. సో అందువల్లే నేను ఏదైతే కొత్తగా యూనివర్సిటీ ఓపెనింగ్ ఉంది ఆ యూనివర్సిటీకి సంబంధించి ఏఐసిటి అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఇన్ ద కెమికల్ టెక్నాలజీ అనే యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి పిలవడానికి నేను మోదీ గారిని కలిశాను. దాంతో పాటు మోదీ గారి క్యాబినెట్ లో ఉన్నటువంటి చాలా మందిని అక్కడ కలిసి నేను మాట్లాడాను. ఎందుకంటే మోడీ గారు ఇక్కడికి రావాలంటే వాళ్ళందరి సహకారం ఉండాలి కాబట్టి. సో దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ మోడీ గారు వస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అలాగే రామచంద్రరావు కావచ్చు, ఇతర నేతలు బీజేపీ నేతలు అందరినీ కూడా కలవాల్సిన అవసరం ఉంది. నేను నా కాలేజీని ప్రమోట్ చేసుకోవడానికి అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా మా కాలేజీ మా యూనివర్సిటీలను ప్రమోట్ చేయాలంటే ఖచ్చితంగా అందరినీ కలవాలి, అన్ని పార్టీలతోటి కలిసి ఉండాలి. కాబట్టి అందులో భాగంగానే బీజేపీ పార్టీ ఇక్కడ కేంద్ర స్థాయిలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళని కలవడం జరిగింది. అంతేగాని ఇక్కడ వేరే రాజకీయ ఉద్దేశం కానీ వేరే ఇంకా ఎలాంటి ఉద్దేశం లేదు. కేవలం ఈ భేటీ అనేది మర్యాద పూర్వకంగా కలిసిన భేటీ తప్ప రాజకీయ ప్రాధాన్యత అస్సలు లేదు. రాజకీయంగా మేము ఎలాంటి స్టెప్స్ తీసుకోవట్లేదు. మా మామ మల్లారెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన పార్టీ మారే ఆలోచనలు కానీ సత్య కొంతవరకు ముందు నుంచి బీజేపీ వైపు అడుగులు వేయబోతున్నారు. సో బీజేపీ కొంతవరకు సానుకూలంగా ఉండబోతున్నారు. బీజేపీ మీద వ్యతిరేకంగా ఎక్కడ కామెంట్ చేయట్లేదు, ఇలాంటి వార్తలు ఉన్నాయి. కానీ తాజాగా ప్రీతిరెడ్డి కామెంట్స్ తో ఈ మొత్తానికి చెక్ పడినట్లేనా, పులి స్టాప్ పడినట్లేనా? ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఆమె మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆమె మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, బీజేపీని అంటే బీజేపీకి సపోర్ట్ గా కొన్ని మాటలు, ఎందుకంటే నేషన్ కు సంబంధించి మాట్లాడింది ఆ భావజాలాలు కావచ్చు. మనం ఏది ఉన్నా కానీ ఫస్ట్ దేశం అనేది ముఖ్యం మనకు. సో మనం దేశం కోసం కొట్లాడిన తర్వాత, దేశం కోసం మాట్లాడిన తర్వాత వేరే ఏదైనా మాట్లాడాలి అనేటటువంటి ఏదైతే హిందుత్వం గురించి కావచ్చు, ఇట్లా అన్నిటి కూడా మరి దేశం గురించి హిందుత్వం గురించి ఆమె ముందంజ వేసి ఒక మాటలు మాట్లాడింది అంటే చాలా మంది మరి బీజేపీలోకి వెళ్తుంది. ఖచ్చితంగా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎంపీ స్థానం మరి ప్రీతిరెడ్డికి ఇవ్వబోతున్నారు అనేది కూడా వార్తలు వచ్చినాయి. మల్లారెడ్డి కూడా కోడలు రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరుతారు అనేది కూడా వార్తలు వచ్చిన పరిస్థితి కనుస్తుంది. ఎమ్మెల్యేగా అటు ఎంపీగా ఇటు మరి ఏదైతే భరత్ రెడ్డి కూడా మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేది వచ్చినాయి. ఇట్లానే స్పెక్యులేషన్స్ వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో కొడుకు కోడలు రాజకీయ భవిష్యత్తు కోసం మల్లారెడ్డి బీజేపీలో చేరుతారు అంటూ కూడా పెద్ద ఎత్తున మరి వార్తలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటికీ తెరదింపుతూ కూడా మరి ఈ రోజు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఖచ్చితంగా రాజకీయంగా రాజకీయ నాయకులు అలాగే కొత్తగా రాజకీయం చేసే వాళ్ళు కూడా ఇప్పుడు కొంత కొత్త వ్యూహాలతో వెళ్తున్నారు కాబట్టి సో మనం వీటిని ఆమె చెప్పిన దాన్ని 100% అదే మరి స్టెప్ తీసుకొని అదే విధంగా ఉంటారు అంటే ఖచ్చితంగా చెప్పలేం సిరాజ్. ఖచ్చితంగా మరి ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి పరిణామాలైనా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమె ప్రస్తుతానికైతే ఈ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక తెరదించిన పరిస్థితి ఉంది. వాళ్ళు బీజేపీలో చేరుతారు అనేదానికి ఒక పునిష్ట పెట్టిన పరిస్థితి అయితే కనబడతా ఉంది సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద బీజేపీలో చేరికపై మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు క్లారిటీ ఇచ్చారు. సో బీజేపీలో చేరికపైన క్లారిటీ ఇస్తూ కూడా ప్రధాని మోదీని కలవడం పైన ప్రీతిరెడ్డి వివరణ ఇచ్చారు. సో ఏఐసిటి యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకే ప్రధాని మోదీని కలిసినట్లుగా కూడా స్పష్టం చేశారు. ఆహ్వానం ఇవ్వడం కోసమే బీజేపీ నేతలను కలిశానన్నారు ప్రీతిరెడ్డి. అయితే అన్ని పార్టీల నేతలను కలుస్తున్నానంటూ కూడా వెల్లడించారు. కేవలం మర్యాదపూర్వకమైనటువంటి భేటీ నిర్ణయం, రాజకీయపరమైనటువంటి అంశాలు చర్చకు రాలేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో మల్లారెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగుతారంటూ కూడా ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతున్నాయి. సో బీజేపీకి దగ్గరవుతున్నారని, బీజేపీపై విమర్శలు చేయడం లేదంటూ కూడా బలమైనటువంటి వాదన ప్రజల్లోకి వెళ్ళింది. సో దీనిపైన మాత్రం ప్రీతిరెడ్డి తాజాగా కౌంటర్ ఇస్తూ పులి స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు.